హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నవారి ప్రతి ఒక్కరి ఇంటికి అయితే ఇవైతే పంపిణీ అయితే చేస్తున్నారండి. అయితే మీ ఇళ్ళకే డైరెక్ట్గా అధికారులు వచ్చి ఇవైతే పంపిణీ అయితే చేస్తారు. అయితే ఏమేమి పంపిణీ చేస్తారు, అలాగే ఓటర్ ఐడి కార్డులకు ఉన్నవారు తప్పనిసరిగా ఇవైతే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈ ఒకటి చూపిస్తేనే మీకు ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఏమేమి ఇవ్వాలి, ఏమేమి చూపించాలి, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్ కారణంగా మనకేంటంటే ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళ ఇళ్ళకైతే మనకు అధికారులు అయితే వస్తున్నారండి. అధికారులు వచ్చి ఇవైతే పంపిణీ అయితే చేస్తారు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి ఓట్ అనేది నమోదు చేసుకోవడానికి సంబంధించి కూడా మనకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు పదే అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉన్న యువకులు ఎవరైనా మీ ఇళ్లలో ఉంటే కనుక ఓట్లు అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు అనేది ఓటు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ఓటు హక్కు ద్వారా మీరు ఏ ప్రభుత్వానికి సంబంధించి ఓటు వేయాలనుకుంటున్నారు, సో ఏ పార్టీలకు సంబంధించి ఓట్లు వేయాలనుకుంటున్నారు కూడా మీరు అనేది డిసైడ్ చేసే హక్కు అనేది మీకైతే వస్తుంది అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో దీని కారణంగా చాలామంది ఓట్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు. మిగిలిన వాళ్ళకు ఓటు అనేది ఎలా అప్లై చేసుకోవాలో తెలియక వాళ్ళైతే వదులుకున్నారండి. అయితే ఒకవేళ మీరు ఓటుకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ మీ దగ్గర కొంచెం అంటే 100-150 రూపీస్ మీ దగ్గర అయితే రుసుము తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దీని రుసుము ద్వారా తీసుకొని మనకేంటంటే ఓటుకు సంబంధించి అప్లై చేసేస్తారండి. వాళ్ళు అప్లై చేసిన తర్వాత అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు ఓటుకు సంబంధించి అప్లై చేస్తే కనుక మళ్ళీ మీకు లిస్ట్లో ఓటుకు సంబంధించిన పేరు అనేది రావడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మీరు గవర్నమెంట్ని మనకు కోరుకునే హక్కు, మనకు సెలెక్ట్ చేసుకునే హక్కును కూడా అయితే మనమైతే పొందవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఓట్లు కలిగి ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాన్ని డిసైడ్ చేసుకునే ఒక హక్కు ఉంటుందో అలాంటి వాళ్లకు ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి. అయితే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి సో దీని కారణంగా ప్రతి ఒక్కరి ఇంటికి అధికారులు వచ్చి వాళ్ళు ఏంటంటే మీకు ఓటు ఉందా అని చెప్పేసి అడుగుతారు. సో ఓటు ఉంటే కనుక మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది ఇవ్వండి. ఓటర్ ఐడి కార్డు అది జెరాక్స్ అయినా ఇవ్వండి, లేదంటే కనుక ఒరిజినల్ అయినా చూపించండి. ఒరిజినల్ లేదా జెరాక్స్ కనుక మీకు చూపిస్తే కనుక వాళ్ళు మీకు స్లిప్పులు ఇస్తారండి. సో ఆ స్లిప్పుల కారణంగా మీరు ఓట్లు అనేది డైరెక్ట్గా వేయవచ్చు. అలాగే ఆ స్లిప్ ఉంటేనే మీకు ఏదైనా వాళ్ళు ద్వారా మీకు ఏదైనా అందాలన్నా కానీ, వాళ్ళు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా కానీ ఆ స్లిప్పులు చూపిస్తేనే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఎలక్షన్స్ జరిగితే కనుక తప్పనిసరిగా మనకు ఏదో ఒకటి మనకు అందుతుంది కాబట్టి సో అది మనం సెపరేట్, దానికి సంబంధించి మనం ఇక్కడైతే మాట్లాడుకోకూడదు. అయితే మనకు ఏదో ఒకటి అందుతుంది కాబట్టి సో అది అందాలన్నా కానీ మనం స్లిప్పులు అనేవి జాగ్రత్తగా చూపించాలి. ఎందుకంటే మన ఓటు హక్కు ఉందని చెప్పేసి మనం ఓటు వేయాలన్నా కానీ ఆ స్లిప్ అనేది తీసుకొని వెళ్తేనే మనం ఓటు అనేది వేయవచ్చండి. అలాగే మనకు ఈ ఎలక్షన్కి సంబంధించి మనకేంటంటే మనకు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈసీ అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో, అంటే చాలామంది ముసలివారు వాళ్ళు నడవలేక వాళ్ళు ఒక వీల్ చైర్ అనేది పెట్టుకొని వాళ్ళు నడవడము, వీల్ చైర్లో కూర్చొని కొంతమంది ఓట్లకు సంబంధించి వాళ్ళు రావాలన్నా కానీ సో వాళ్ళకు ఏంటంటే రాలేక వాళ్ళు కొంతమంది ఏంటంటే మోకాళ్ళ నొప్పి ద్వారా వాళ్ళు నిలబడలేక ఇలాంటి పలు రకాలుగా వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. వారికి సంబంధించి మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో ఎవరైతే ఈ విధంగా నడవలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇళ్లకు సంబంధించి సర్వే అనేది చేపట్టారండి ఎన్నికల కమిషను. అయితే ఎవరెవరు ఇంట్లో నడవగలరు, ఎవరు ఇంట్లో నడవలేరు, ఎవరైనా ముసలివారు ఉన్నారా, సో ఎవరైనా
మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారా? సో దీనికి సంబంధించి సర్వే అనేది చేపట్టారండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఏంటంటే ఎన్నికల కమిషన్ అనేది సర్వే అయితే చేపట్టారు. అయితే ఈ సర్వేలో ఎవరైతే ముసలి వారు ఉంటారో, ఎవరైతే రోగులు ఉంటారో, మంచం పైన ఉంటారో, లేవలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఇక ఎన్నికల బూత్కు సంబంధించి రావాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి డైరెక్ట్గా ఏంటంటే అధికారులు వాళ్ళ ఇళ్ళకే వెళుతారు. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఓట్ అనేది, అంటే ఎన్నికల అధికారులు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాదు. సో మన యొక్క ఎలక్షన్ కమిషన్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉంటారు. సో వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి సో ఏంటంటే వాళ్ళు ఎవరి ఇష్టమై అంటే వాళ్ళకి ఏ పార్టీకి సంబంధించి ఓటు వేయాలని చెప్పేసి ఇష్టపడుతున్నారో ఆ పార్టీకి సంబంధించి ఓటు వేసుకున్న తర్వాత బ్యాలెట్ బాక్స్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఓటు అనేది వేస్తారు. సో అలా ఏంటంటే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఆ ఓట్లు అనేది పికప్ చేసుకొని డైరెక్ట్గా కౌంటింగ్ అయితే వెళ్తారండి. సో ఈ విధంగా మనకేంటంటే ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అనేది పెట్టారండి. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు లైన్లో ఏంటంటే ఒక్కొక్క లైన్ చాలా దూరంగా అంత ఉంటుంది కాబట్టి సో దీని కారణంగా ముసలి వారు నిలబడలేక చాలా ఇంకా మోకాళ్ళ నొప్పి అంటే మనకు చాలా వరకు ఇబ్బంది పడతారు కాబట్టి సో ఇది మనకు చాలా బెటర్ సిస్టమ్ అనేది పెట్టారండి సో ఎలక్షన్ కమిషను. అయితే ఈ విధంగా కలెక్ట్ చేసుకొని ఈ ఓట్లన్నీ మనకి ఏంటంటే డైరెక్ట్గా బాక్స్లో వెళ్ళి మనకు ఓటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరుగుతుంది. అలాగే మనకు ఎలక్షన్స్కి సంబంధించి మనకేంటంటే తప్పనిసరిగా మనం ఏంటంటే ఓట్లకు సంబంధించి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మన యొక్క స్లిప్పులు ఏవైతే ఇచ్చుంటారో ఆ స్లిప్పులు అనేది తీసుకొని మనం వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆ స్లిప్పులు అనేది మీకు అలౌ చేయరు. మీ యొక్క ఓటర్ ఐడి కార్డు కానీ మీ యొక్క ఆధార్ కార్డు కానీ ఆ స్లిప్ అనేది తప్పనిసరిగా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో వెళ్ళి మీ యొక్క పార్టీ అంటే మీరు ఏదైతే పార్టీ నెక్స్ట్ రావాలనుకుంటున్నారు, మీ యొక్క గ్రామానికి సంబంధించి మీ యొక్క నగరానికి సంబంధించి ఏ పార్టీ బెటర్గా ఉంటుందని చెప్పేసి మీరు నిర్ణయించుకుంటున్నారో ఆ పార్టీకి సంబంధించి ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ బాక్స్లో వేసిన తర్వాత కౌంటింగ్ ద్వారా మళ్ళీ మనకు నెక్స్ట్ పార్టీ ఏదైతే వస్తుందో దాన్ని అయితే మనకు ప్రకటించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకేంటంటే ఎన్నికలకు మనకు ప్రతి ఒక్కరి ఓటర్ ఐడి కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే అధికారులు వచ్చి ఈ స్లిప్పులు అనేది ఇస్తున్నారండి. ప్రతి ఒక్క ప్లేస్లో ఈ స్లిప్పులు అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా ఊర్లలో లేని వాళ్ళు ఉన్నా కానీ తప్పనిసరిగా వచ్చి ఈ స్లిప్పులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. కొంతమంది ఊర్లకు వెళ్ళి ఉంటారు. సో వాళ్ళకి తెలియక ఏంటంటే వాళ్ళు స్లిప్పులు అనేది తీసుకోరు. సో దయచేసి మీరు స్లిప్పులు అనేది తీసుకోండి. స్లిప్పులు తీసుకుంటేనే మీకు ఓటుకు సంబంధించి ఓటు వేసే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు ఏదైనా బెనిఫిట్స్ అందాలన్నా కానీ తప్పనిసరిగా స్లిప్ అనేది కూడా ఉండాలని చెప్పేసి కూడా అయితే మనకు ఎన్నికల కమిషన్ అయితే చెబుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఓటు హక్కుని సద్వినియోగం అయితే చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకు ఓటు అనేది చాలా వరకు ఇంపార్టెంట్. మన యొక్క భవిష్యత్తును మనమైతే మనం నిర్ధారించవచ్చు, డిసైడ్ చేయవచ్చు అండి. సో ఈ విధంగా అయితే మనకు ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే మనకు ఓటర్ ఐడి కార్డులో ఉన్న వాళ్ళకు ఈ విధమైనటువంటి పంపిణీ చేస్తున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీ వరకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మీ వరకు వీడియో రూపంలో తీసుకొని వచ్చి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఛానల్ను మీరు మాత్రం తప్పనిసరిగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.